హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఆఫీస్ నుంచి రాగానే ఫుల్ పని అనమాట. ఆఫీస్ పని కంప్లీట్ చేసేసుకొని ఇంకా రేపు మా ఆఫీస్ ఇనాగరేషన్. సో వీఆర్ మూవింగ్ టు న్యూ ఆఫీస్. కాబట్టి ఇంకా పూజ ఉంది. దానికి రెడీ అవ్వాలి అంటే పనులన్నీ ముందుగానే చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇవన్నీ చేసుకోవాలి అంటే కాస్త యాక్టివ్గా ఉండాలి. కాబట్టి నేను పొద్దున్నకు ఏ చీర కట్టుకోవాలి అనేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచేసాను. అమ్మ చీర తెచ్చుకున్నాను. ఇంకా నా పెళ్లి చీరలన్నీ కాస్త హెవీగానే ఉంటది. అంత హెవీ వద్దు, సింపుల్ గా అయితే కట్టుకుందాము అనేసి ఈ సాఫ్ట్ సిల్క్ చీర అయితేను అమ్మింటి నుంచి తెచ్చుకున్నాను మొన్న వెళ్ళేటప్పుడు. ఇంకా ఇది కాస్త ఐరన్ అయితే చేసుకోవాలి. కాస్త మడతలు అలానే ఉన్నాయి, ఆల్రెడీ చేసి ఉంచారమ్మ. కానీ ఇలా లైన్స్ పడిపోతే మనకు పళ్ళు దగ్గర ఎక్కడైనా ఇలా వస్తే బాగా అనిపించదు కదా. కాబట్టి ఇంకొకసారి ఆయన అయితే చేసుకోవాలి. అండ్ ఆఫీస్ పని ఇంకాస్త ఉంది, అది కంప్లీట్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ ఇంకా వేసుకోవాలి. నాకొకటి ఈయనకొకటి 2 తీసి పెట్టాను. తను ఎప్పుడు వస్తారో నాకు తెలీదు, కానీ వచ్చేటప్పటికైతే రెడీ పెట్టుంటాను. టైం ఉంటే తను వేసుకుంటారు, లేకపోతే మనం వేసుకొని నిద్రపోవాలి హ్యాపీగా. ఇంకా కాళ్ళకైతే నెయిల్ పాలిష్ వేసుకున్నాను, చేతులకి ఇంకా వేసుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నైట్ డ్రెస్ లో ఉన్నాను కాబట్టి నా వీడియో అయితే చేయట్లేదు. కాస్త లేజీ అనమాట. లేజీ అని కాదు, పొద్దున్న నుంచి ఇంకా అంత దూరం వెళ్ళేసి వచ్చి ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి అంటే పెద్దగా ఓపిక ఉండదు. బట్ అయినా రెడీ అవ్వాలి, చేసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ కాబట్టి నేను హ్యాపీగా ఇంకా సర్దేసి పెట్టుకునేస్తే పొద్దున్న అలా ఒక 6:37 కల్లా ఆఫీస్కి అయితే బయలుదేరాల్సి పడుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సారీ, సాఫ్ట్ సిల్క్ చీర అనమాట. ఇది కానీ ఏఎస్ బాబుషాలో తీసుకున్నాము. నా ఫేవరెట్ కాంబినేషన్, డార్క్ బ్లూ విత్ పింక్ బార్డర్ ఇలా కాస్త పెద్దగా వస్తుంది, చాలా బాగుంటది. ఒకసారి అయితే ఇంతకు ముందు నేను ఈ చీర కట్టుకున్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఇదే కట్టుకోవడం ఫస్ట్ టైం. బ్లౌజ్ ఏమో ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తుంది. అండ్ నేను కాస్త అమ్మ బ్లౌజ్ నాకు కాస్త లూజ్ కాబట్టి ఒక స్టిచ్ అయితే చేయించుకుని వచ్చేసాను. ఇంకా దీన్ని ఐరన్ చేసి రెడీ చేసి ఉంచేసుకునేస్తే ఐ విల్ బి రెడీ. ఇక మేమందరూ ఎదురు చూస్తున్న ఆఫీస్ పూజ రోజు అయితే వచ్చేసింది. పూజ అక్షయ తృతీయ రోజు ఉన్నిందండి. సో కంపెనీ పేరు అయితే బ్లూమ్ ట్రీ అడ్వైజర్స్. నేను వీళ్ళ సర్వీసెస్ గురించి కానీ కంపెనీ గురించి కానీ చాలా డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను. ఎందుకు అంటే నేను చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ కాబట్టి మనం ఎలాంటి అడ్వర్టైజింగ్ ఇలాంటివి ఏమి చేయడం అలా ఉండదు. ఇది కానీ కంపెనీ కాబట్టి నేను వీడియో చేయడానికి కానీ నాకు పర్మిషన్ దొరికిందనమాట మా ఆయన దగ్గర నుంచి. సో వీళ్ళేమో 4 పార్ట్నర్స్ ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ మనకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఇంకా పూజ ఏమో స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి పురోహితులే పూజ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూను పార్ట్నర్స్ వాళ్ళ పేరెంట్స్, ఇంకా మా ఇంటి వాళ్ళు, మేమందరూ అన్నమాట. పూజకైతే ఇంకొక పార్ట్నర్ అండ్ వాళ్ళ వైఫ్ అయితే కూర్చున్నారు. ఇంకా వీళ్ళందరూ క్లయింట్స్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని అందరినూ పలకరించడానికి అవసరం అవుతుంది కాబట్టి ఈ అబ్బాయికి ఏమో రీసెంట్ గానే పెళ్ళయింది కాబట్టి ఇంకా వాళ్ళే కూర్చొని పూజ కొనేసి వాళ్ళని కూర్చొని పెట్టాము. ఇంకా మా ఇంటి పురోహితుల గురించి అయితే నేను చెప్పడం ఏం లేదు. ఎప్పటి నుంచో ఇంకా ఇంట్లో అన్ని పూజలు అన్ని వీళ్ళే చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళకే చెప్పేశాము. సో నలుగురు అయితే వీళ్ళే అన్నమాట. పూజ ఏమో స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళందరూను పార్ట్నర్స్ వాళ్ళ మదర్స్ అండ్ అత్తగాని ఇక్కడే ఉన్నారు. ఆంటీ వాళ్ళందరూను మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చెప్పాను కదా. ఏ ఇంట్లో ఏం పూజలైనాను మేము అందరూ ప్రెజెన్స్ అయితే ఉంటామన్నమాట. ఒక్క ఫ్యామిలీ అనేసి చెప్పచ్చు అందరూ. ఇంకా వీళ్ళందరూ ఏమో నలుగురు పార్ట్నర్స్ అండి. మా ఆయనతో పాటు మా ఆయన పక్కన ఉండేవాళ్ళు ఇద్దరు అయితే బ్లూమ్ ట్రీని అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత గ్రాడ్యువల్ గా ఇంకా పెరుగుతూ పోయిందనమాట. వీళ్ళతో పాటు చదివిన ఫ్రెండ్స్ ను ఇలా పార్ట్నర్స్ లా చేసుకొని ఇప్పటికైతే కొత్త ఆఫీస్ కి అయితే మూవ్ అవుతున్నాము. పాత ఆఫీస్ లో ఇంకా స్పేస్ సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికైతే 30 మెంబర్స్ ప్లస్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆర్టికల్ స్టాఫ్ అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ అందరును. కాబట్టి పాత ఆఫీస్ పక్కనే ఈ కొత్త ఆఫీస్ స్పేస్ అయితే తీసుకున్నారు. ఫ్యామిలీ మాత్రం అంటే మేము నలుగురు పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఇన్వైట్ చేసాము. అమ్మ వాళ్ళు అండ్ అక్క వాళ్ళు కానీ వస్తూ ఉన్నారు.
ఇక ఏ ఫంక్షన్ అయినా ఏ పూజ అయినా మేము అందరూను ఎప్పుడు కలిసే అందరూను అన్నిటికో అటెండ్ చేస్తామండి. ఒకరింట్లో పూజ అంటేను మిగతా ముగ్గురు ఫ్యామిలీస్ కానీ ఖచ్చితంగా అక్కడ ఉంటది. కాబట్టి ఆఫీస్ రిలేటెడ్ ఏదైనాను ఈ నలుగురు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా మంచి అండర్స్టాండింగ్ తో అందరూ కలిసి అన్ని చేస్తారు. ఆఫీస్ ఇనాగ్రేషన్ కానీ అంతేనే అందరు పేరెంట్స్ ఇంకా వాళ్ళ స్పౌసెస్ అందరి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటది. ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్కరు తీసుకొని చాలా మంచి కోఆర్డినేషన్ తో పాటు అయితే ఆఫీస్ పూజ అయితే ఇలా అరేంజ్ అయితే చేసేసుకున్నాము. ఫ్యామిలీస్ మనకు సిబ్లింగ్స్ తో ఉండే ఒక బాండింగ్ వేరు అండ్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మనకు అటాచ్ అయినప్పుడు ఆ ఒక ఫీలింగ్ వేరండి. మన కోసము అంటూ ఇంతమంది ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అయితేనే చాలా బాగుంటది. మా పెళ్లిలో కానీ చాలా సపోర్ట్ చేశారు అందరూను, ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ వాళ్ళ ఫ్యామిలీస్. నేను చెప్తున్నాను కదా ఇంక మీదట ఐ థింక్ జస్ట్ ఫ్రెండ్స్ అనే దానికన్నా ఫ్యామిలీ అని రెఫర్ చేయడం బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇక ఆఫీస్ స్టాఫ్ పిల్లలు అందరూ వచ్చేసారు. ఇక అందరితోనూ నిల్చుకొని మాట్లాడుకొని ఏదో బొక్కేనో ఏదో తెచ్చినట్టు ఉన్నారు పిల్లలు పాపం అందరూ. వీళ్ళందరూ ఆర్టికల్షిప్ స్టూడెంట్స్ అనమాట. నేను ఎంప్లాయీస్ అని అయితే చెప్పలేను, పిల్లలనే చెప్పడం బాగా అనిపిస్తుంది. పాపం అందరూ చదువుకుంటున్నారు, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్స్ చేస్తున్నారు. 3 years ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత అయితేను ఇంకా ఫైనల్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారనమాట. ఇంకా పూజ ఏమో ఆల్మోస్ట్ ఫైనల్ క్లోజింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. ఇంకా హోమం కంప్లీట్ అయిన తర్వాత మంత్రపుష్పం ఇది చెప్పేసి క్లోజ్ చేస్తారనమాట. మీన్ వైల్ ఇంకా క్లయింట్స్ అందరూ రావడానికి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అందరినూ పలకరించడం, దాంతో ఇంకా వీళ్ళందరూ అయితే బిజీ అయిపోయారు. మేమందరూ ఇంకా ఒక పక్కన కూర్చొని ఇంకా మాటలు ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాము. ఆంటీ వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఉండే ఒక్కరిది నెక్స్ట్ ఇంకా 2 days లో షష్టి పూర్తుంది అనమాట. సో దాని గురించి అయితే సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంతసేపుకి వస్తారో, ఏం చీరలు ఏంటి అనేలాగా. ఇంకా అన్ని అయిన తర్వాత అయితే నేను భోజనాల టైం అనమాట. కేటరింగ్ అయితే చెప్పేశారు, అన్ని ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా హ్యాపీగా ప్లేట్ తీసేసుకొని భోజనం చేసేస్తే నేను డన్ విత్ ఫంక్షన్ అండ్ ఇనాగరేషన్. అందరు బ్లెస్సింగ్స్ తో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అందరు క్లయింట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి దే మేడ్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ మెమొరబుల్. అండ్ ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ విషెస్ కానీ ఎప్పుడు మాతో ఉండాలని ఆశిస్తూ ఐ విల్ సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.